మతం అడిగి మరీ చంపిన వాళ్ళని పాకిస్తాన్ వెళ్ళి మరీ చంపొచ్చాం. భారత సైన్యం చేసినటువంటి ఈ దాడి విషయంలో ప్రతి ఒక్కళ్ళు ఏకాభిప్రాయంతో ఉండాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. పాక్ సైనిక కేంద్రాల జోలికి పోకుండా, సాధారణ పౌరులకు ఇబ్బందులు కలగకుండా ఉగ్రవాద సంస్థలకు చెందిన శిబిరాల లక్ష్యంగా భారత సైన్యం ముందుకు సాగడం అభినందనీయం. క్లిష్ట పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు తీసుకునే ప్రతి నిర్ణయానికి ప్రజలంతా కట్టుబడి ఉండాలి, భారతదేశ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఉగ్రదాడులపై బదిలివ్వాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకున్నాడు. ఏప్రిల్ 22వ తేదీతో పహల్గామ్లో ఉగ్రవాదులు మతం పేరిట మారణహోమే సృష్టించారు. 26 మంది పర్యాటకులను దారుణంగా చంపేశారు. ఈ ఘటనతో దేశం మొత్తం శోకంలో మునిగిపోయింది. హిందువా ముస్లిం అని అడిగి పర్యాటకులను చంపిన విధానం దారుణం. కలీమా చదవమని హిందువా ముస్లిం అని గుర్తించి మరీ చంపారు. ఇలాంటి ఘాతుకానికి దేశం సరైన రీతిలో బదిలివ్వాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకున్నాడు. గత రాత్రి భారత సైన్యం 9 ప్రధాన ఉగ్రవాద శిబిరాల మీద వైమానిక దాడులు జరపడం మనం ఆపరేషన్ సింధూర్ని మొదలుపెట్టాం. 15 నుంచి 200 కిలోమీటర్ల లోపల వరకు భారత సైన్యం వెళ్లి ఉగ్రవాద సంస్థలకు చెందిన శిబిరాల మీద దాడులు చేసి ధ్వంసం చేయడం ఉగ్రవాదులకు భారత్ ఇచ్చిన జవాబు హర్షణీయము. కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమోకలు కశ్మీరీ పండిట్స్ని చంపేశారు. అంత్యక్రియలు చేయడానికి శ్మశానానికి తీసుకెళ్లిన వాళ్ళని కూడా చంపేశారు. హిందువుల మీద దాడి అనాదిగా జరుగుతూనే ఉంది. సరైన సమయంలో సరైన చర్య మోడీ గారు తీసుకున్నారు. మన ఆర్మీ చేపడుతున్న చర్యలకు మద్దతు ఇస్తున్నాం. మేమంతా మీతో ఉన్నాం. ప్రత్యేకించి యుద్ధం సమయంలో పాకిస్తాన్కి గట్టి పాఠం నేర్పాల్సి ఉంది. గతంలో లుంబినీ పార్క్, గోకుల్ చాట్ తదితర ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఏ ఘటన జరిగినా, ఎలాంటి ఉపద్రవం ఎదురైనా సహనం, శాంతి అంటూ నేను ఇంతవరకు తెచ్చుకున్నాం. ఇప్పుడు గట్టిగా గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది. మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సమస్త భారతానికి ఆపరేషన్ సింధూర్ తిరిగి వీరత్వాన్ని నింపింది. మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అణగదొక్కేందుకు కఠిన చర్యలు తీసుకుంటుంది. మిలిటరీ దళాలు యుద్ధం చేస్తున్నప్పుడు ఎవరు ఎక్కడ జాతీయ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదు. ఆ తరహా కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. సామాజిక మాధ్యమాల్లో బాధ్యతారాహిత్యంగా పోస్టులు పెట్టద్దు. సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా కుక్కలా మొరగద్దు. క్లిష్ట సమయంలో మోడీ గారి నాయకత్వం కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలి. త్రివిధ దళాల పోరాటానికి కించపరిచేలా, దేశ సమగ్రతకు భంగం వాటిల్లేలా ఎవరు కామెంట్ చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి సూచించారన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. చాలా బాధ్యతాయుతమైనటువంటి, ఈ సందర్భంలో అవసరమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకసారి ఆయన ఏమన్నారు విందాం. పహల్గామ్లో టూరిస్టులుగా వెళ్ళిన దిస్ ఇస్ వాట్ ఐ అపీల్ టు ఆల్ ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. a bomb blast happens, including in Hyderabad, including in Lumbini Park few decade plus back, in Gokul Chat. This has become a menace. I think under the new leadership of Modi ji, the tough leadership of Modi ji, central government will take a decisive action on any kind of terrorism and any kind of terrorism act. At the same time, I appeal to all the people of our nation. As a civilian person, when military is waging a war, what we have to do? And military యుద్ధం చేస్తున్నప్పుడు మనం ఏం చేయగలం అని అనుకున్నప్పుడు ప్రతి సివిలియన్ కూడా, including all the civilians of our nation, we have a role to play. Make sure any kind of anti-national rhetoric happens on social media. Make sure you give a counter-attack. Make sure they'll be brought to justice. Make sure you'll be conveyed to the relevant cybercrime departments. And also, please make sure we'll file cases on them. And also have conveyed to our DGP also today morning, anybody from the state of Andhra Pradesh, anyone who goes anti-national and who goes against this war, will be booked under very severe cases and they have to be reminded. They belong. Any kind of attack on a nation from outside or within nation will be taken quite seriously. They have to take this into consideration, and they have to, especially celebrities, especially who think they're social media influencers, don't comment about army. We don't know the ABC of how to safeguard the borders of this nation. You never know. So, as the dogs are barking right now, simply don't bark on social media anything about entire nation. Please don't bark on social media without having any understanding about national security. So this is what I appeal to all the social media influencers. Stern action will be taken in against you. Please, this is what our request to you all. And also at this time of in these tough times, we stand by Honorable Prime Minister Modi and the BJP-led NDA government, and we'll stand by and we'll be with you no matter how long it takes, till the last terrorist is wiped out from this country. Thank you. Very precise.
precise attack, and I think army has defense forces have done. ఇది ఓవరాల్గా అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతో కొంతమంది కుక్కల్లా మురిగేటటువంటి వాళ్ళు ఉన్నారు ఈ దేశానికి వ్యతిరేకంగా. అట్లాంటి వాళ్ళు అలాంటిది మురిగితే తీవ్ర చర్యలు ఎదురవుతాయన్నటువంటి హెచ్చరిక జారీ చేశారు.